ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. త్వరలో పెన్షన్ కనీస మొత్తం భారీగా పెరగనుందని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కనీస మొత్తాన్ని పెంచే దిశగా యోచిస్తుంది. అదే కనుక జరిగితే పెన్షన్‌దారులకు పెన్షన్ ఏకంగా 7.5 రెట్లు పెరగనుంది. అంటే సుమారు 7,500 పెన్షన్ అన్నమాట. ప్రస్తుతం పెన్షన్‌దారులకు రూ. 1,000 మాత్రమే అందుతుంది. చాలా కాలంగా 7,500 పెంచాలని డిమాండ్ ఉన్నా ప్రభుత్వం ఇప్పటివరకు పెంచలేదు. ఇదే అంశంపై కేంద్రం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎప్పటినుంచో కార్మిక సంఘాలు కూడా కనీస పెన్షన్ పెంచాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షన్ మొత్తాన్ని పెంచాలని సిఫార్సు చేసింది. అయితే త్వరలో దీనిపై ఫైనల్ డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు పీఎఫ్ ఖాతాదారులకు 8.25% వడ్డీ రేటును అందించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాల్సి ఉంది. ఒకేసారి ఆమోదం లభిస్తే వడ్డీ మొత్తం ఎంత అయితే అంత ఖాతాదారుల ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. మరోవైపు ఏటీఎం ఆధారిత పీఎఫ్ విత్డ్రాయల్స్ త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.5 కోట్ల క్లెయిమ్స్ ఈపీఎఫ్ఓ పరిష్కరించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 6 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించింది. ఇక ఆటోమేషన్ ద్వారా 71% క్లెయిమ్స్ కేవలం 3 రోజుల్లోనే పరిష్కరించింది. నిలిచిన పీఎఫ్ ఖాతాలను తిరిగి యాక్టివ్గా మార్చేందుకు ఈపీఎఫ్ఓ ఈ ప్రాప్తి పేరుతో కొత్త ప్లాట్ఫామ్ కూడా అందిస్తుంది. ఆధార్ ద్వారా పాత పీఎఫ్ అకౌంట్లను ఈజీగా లింక్ చేసుకోవచ్చు. అలాగే యూఏఎన్ నెంబర్ ద్వారా తమ ఖాతాలకు లింక్ చేయని వారికి ఎక్కువ బెనిఫిట్. మెంబర్ ఐడి లేని వారికి కూడా ఈ పోర్టల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక విషయానికి వెళ్తే ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏకంగా 9,000 చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పీఎఫ్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేఎం కుమారమంగళం అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ, జింక్ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటించడం మాని ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 చేయాలన్నారు. రైలు ప్రయాణ కన్సెషన్ సదుపాయం సీనియర్ సిటిజన్లకు పునరుద్ధరించాలని కోరారు. మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అన్యాయం చేస్తుందని పెన్షనర్లు, కార్మికులు, రైతులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పెన్షనర్ల సమస్యలపై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టే కార్యక్రమంలో అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.